రెండవ రోజు మహానాడులో సీఎం చంద్రబాబు కోసం కార్యకర్తలు తీసుకువచ్చిన డ్రై ఫ్రూట్స్ మాల ఆకర్షణగా నిలిచింది. 1,50,000 రూపాయలతో ఈ డ్రై ఫ్రూట్ మాలను తయారు చేయించారు కడప కార్యకర్తలు. దాని సభా వేదిక వద్దకు తీసుకురావడంలో ఇబ్బందులు కలగడంతో పోలీస్ బ్యూరో సభ్యుడు వాసు పోలీసులతో ప్రత్యేక అనుమతి తీసుకుని లోపలికి తీసుకువచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. రెండవ రోజు మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకుంటున్నారు. ప్రధానంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే నాయకులతో ఇక్కడి రింగ్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా పులివెందుల కదిరి రహదారి ప్రాంతం నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడి మహానాడు ప్రాంగణం వచ్చే రింగ్ రోడ్ అంతా కూడా జామ్ అయిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. దీంతోపాటు రాయచోటి కడప మార్గంలో కూడా ట్రాఫిక్ బంద్ అయింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ వాహనాలు పంపుతూ అక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దీంతోపాటు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన మహానాడుకు సంబంధించి నేతలు ప్రసంగిస్తుండగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. అయితే విఐపి గ్యాలరీల వద్దకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవైపు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నా కూడా కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత ఉత్సాహంగా ముందుకు రావడంతో కొంత ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విఐపి గ్యాలరీ వద్దకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కడప నేతలను ఇక్కడి పోలీసులు అనుమతించకపోవడంతో వారిని లోపలికి తీసుకువెళ్లేందుకు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది. ఇక్కడ ఒక డిఎస్పీ చాలామందిని ఇక్కడ లోనికి రాకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉండడంతో వారిని అందరినీ తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితము ఒక డ్రై ఫ్రూట్స్తో వచ్చిన పూలమాలను తీసుకొని వచ్చారు వాసు. ఈ నేపథ్యంలో ఈ వాసుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీ అభిమానులు అలాగే మీ అనుచరులంతా కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ విఐపి గ్యాలరీలోకి రావడానికి కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కార్యకర్తలంతా. మీరేమంటారు? కార్యకర్తలు విఐపి గ్యాలరీలో రావడానికి ఒకసారి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంతమంది రావడానికి పెద్ద కార్యక్రమం కాబట్టి పాసులు రావడంలో కొంత ఇబ్బందులు జరుగుతాయి తప్ప అదేం లేదు. అందుకే కదా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పోయేదానికే ఇప్పుడు నేను పోయి మా వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నా. ప్రధానంగా ఈరోజు వేదిక పైన మీ అభిమానులంతా కూడా డ్రై ఫ్రూట్స్ మాల వేస్తున్నారు. అది ఎలా ఉండబోతుంది? తిరుమల తొలి గడప దేవుని గడప. ఆ దేవుని గడప సెంటిమెంట్ను ఎమోషన్ను మేము ఈరోజు స్టేజ్ మీదకి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి అది ఇవ్వాలని చెప్పి తీసుకుపోతున్నాం. రెండో రోజు ఈ మహానాడు ప్రాంగణంలో ఏ రకమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ప్రత్యేకమైన భోజన వసతులు ఏమైనా ఏర్పాటు చేశారు? భోజన ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం. ఎక్కడ ఏ లోటు లేదు. నిన్న కూడా బాగా జరిగాయి. ఈరోజు కానీ రేపు కూడా బహిరంగ సభ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. నిన్న విజయవంతమైంది. ఈరోజు కూడా వరుణుడు కరుణిస్తున్నాడు. వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. తిరుమలేసిని తొలిగడపైన కడపలో ఈరోజు జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ మాలను అలంకరించడం జరుగుతుందని చెప్పేసి వాసు చెప్తున్నారు. అలాగే వాతావరణం కూడా అనుకూలించడంతో మహానాడు ప్రశాంతంగా జరుగుతుందని కూడా చెప్తున్నారు. కొంత చిన్న ఇబ్బందులు కార్యకర్తలు కానీ నాయకులు కానీ లోపలికి రావడానికి కొన్ని చిన్న ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో వాటిని క్లియర్ చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని కూడా పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV మహానాడు ప్రాంగణం ఉంది.